హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి టైలర్స్. అండ్ ఫస్ట్ ఫ్రాక్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వేస్ట్ దగ్గర అయితే ఇలా థ్రెడ్డింగ్ ఇచ్చాము, ఎందుకంటే లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి ఉంటుందని. ఎంత లూజ్ అయినా ఎంత టైట్ అయినా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పాకెట్ కూడా ఇచ్చాము. హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ ఇలా లూజ్ అండ్ టైట్ చేసుకుని ఇలానే థ్రెడ్డింగ్ అయితే ఇచ్చాము. నెక్ దగ్గర అయితే ఇలా స్కాలప్ డిజైన్ అయితే ఇచ్చాము. అండ్ ఇలా ప్లీట్స్ కింద అయితే ఇచ్చాము రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో. మాకైతే బాగా నచ్చింది డిజైన్. సైజెస్ అయితే టాప్ పార్ట్ అయితే 14 లెంత్ అయితే తీసుకున్నాము. నెక్ అయితే ఇలా స్కాలప్ డిజైన్లో అయితే కట్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసాము. అంటే స్కాలప్ డిజైన్ ఫస్ట్ టైం ట్రై చేసాము, బాగా వచ్చింది. ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసి పైన ఎక్స్ట్రా పార్ట్ కూడా కట్ చేసేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాము. స్కాలప్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఫ్రంట్ పార్ట్లో ప్లీట్స్ అయితే యాడ్ చేసామని చెప్పాను కదా. ఈ విధంగా అయితే నార్మల్ ఫోల్డ్ చేయకుండా జస్ట్ ఇలా మడత పెట్టి సైడ్ బై సైడ్ ఇలా స్టిచ్ చేసాము. అండ్ రైట్ లెఫ్ట్ కూడా ఇలా 4 కింద తీసుకున్నాము. అండ్ ఫైనల్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిఫ్గా నీట్గా కనిపించడానికి ఇలా ఐరన్ అయితే చేసేసాము. ఐరన్ చేసిన తర్వాత లుక్ కూడా ఇంకా చాలా బాగా అయ్యింది. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు లాస్ట్ వరకు వీడియోలో చూస్తే అండ్ డ్రెస్ వేర్ చేసి కూడా వీడియోస్ అయితే పెట్టాను. అండ్ ఇంకా టాప్ పార్ట్ అది అంతా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఇది హ్యాండ్స్ దగ్గర థ్రెడ్డింగ్ ఇచ్చాము కదా. కింద హ్యాండ్స్ దగ్గర అయితే ఇలా కొంచెం క్లాత్ అయితే లీవ్ చేసి ఆ మిడిల్లో అయితే చిన్నగా క్లాత్ అయితే యాడ్ చేసాము. మీరు వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. ఈ విధంగా అయితే చిన్నగా క్లాత్ అవి యాడ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాము. అండ్ మిడిల్లో ఉన్న ఆ స్పేస్లో అయితే సపరేట్గా ఒక థ్రెడ్ అది స్టిచ్ చేసి అండ్ పిన్తో అయితే థ్రెడ్ని అయితే లోపలికి తీసివేసాము. మిడిల్లో అయితే ఇలా కట్ అనేది ఇచ్చేసాం అనమాట, ఎందుకంటే థర్డ్ అది అడ్జస్ట్ చేసుకోవడానికి. మీరు వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాము. అండ్ ఫైనల్గా హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఎడ్జెస్లో అయితే ఇలా స్టిచ్ చేసేసాము థ్రెడ్ని. ఫైనల్గా హ్యాండ్ లుక్ అయితే ఇది. ఈ విధంగా అయితే థ్రెడ్ని లూజ్ అండ్ టైట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో అయితే హ్యాండ్ డిజైన్ అయితే మనకి ఇలా చూపిస్తుంది, బుట్ట టైప్లో వస్తుంది అనమాట. తర్వాత టాప్ పార్ట్కి అయితే హ్యాండ్స్ అవి యాడ్ చేసేసాము. ప్రజెంట్ అయితే ఈ చెక్కడ్ ఫ్యాబ్రిక్ అనేది చాలా ట్రెండీగా ఉంది కాబట్టి మేము కూడా ఈ క్లాత్ని అయితే చూస్ చేసుకున్నాము. బాటమ్ పార్ట్ అయితే జస్ట్ నార్మల్గా ఫ్రిల్స్ అవి యాడ్ చేసేసి నార్మల్ ఫ్రాక్ అయితే డిజైన్ చేసేసాము. అండ్ ఇది అయితే వేస్ట్ దగ్గర బెల్ట్. ఈ బెల్ట్ని అయితే లోపలైతే యాడ్ చేసుకున్నాము చిన్నగా క్లాత్ తీసుకుని. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసి లోపల నుంచి అయితే థ్రెడ్ అనేది పెట్టాము. అండ్ మిడిల్లో అయితే ఒక చిన్న హోల్ తీసుకొని అందులో నుంచి 2 లేసెస్ కూడా తీసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ ఫ్రాక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్.